మరి ఈ కాలంలో మీరు చేస్తున్నప్పటి నుంచి మళ్ళీ మీరు విద్యార్థి సంఘాన్ని వదిలేసి మళ్ళీ ఇటు ఈ రైల్వే ఉద్యమం ఏంది మరి కొత్తగా? అందరు నాయకుల దగ్గరికి వెళ్ళినాం, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు శివ. మరి దీని గురించి నువ్వు చెప్పు అంటే అప్పటికప్పుట్లో నాకు వాయిస్ ఇవ్వమంటే నేను అన్న ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ ఎట్లా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి గూడ్స్ ఏదైతే ఉన్నాయో చెరుకు పండించి నేరుగా పొలం నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళేటటువంటి స్థాయిలో మనది కోల్కతా తర్వాత పెద్ద స్థాయిలో బోధన ఉన్నాయి అంటే రైల్వే సంబంధించినటువంటి ఉద్యమాలు అనగానే కంపల్సరీ ఆపోజిటే ఉంటుంది ప్రభుత్వానికి. అవును. మళ్ళీ అప్పుడు మీరు ప్రభుత్వంలో చేయడం ఏంది, బీఆర్ఎస్ పార్టీలో చేయడం ఏంది? బీఆర్ఎస్ లో ఎందుకు చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే భగత్ సింగ్ చెప్పినట్టు భైరం సునానేకే లియే ధమాకాకి జూరత్ అవుతుంది. ఎందుకంటే చౌటి వాడికి వినిపించాలంటే శబ్దం గట్టిగా చేయాల్సి వస్తుంది. కుల్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. లేదు ప్రజెంట్ ఉన్న ఇక్కడ ఉన్న శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఏం ప్రశ్నించిందా? నిజామాబాద్ జిల్లాకు ఒక తెలుస్తుంది. గతంలో కూడా చూసుకుంటే పసుపు రైతులు కూడా చాలా వందల సంఖ్యలో నామినేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రైల్వే సంబంధించి కూడా వేసే అవకాశాలే మనం స్పెషల్లీ పోదాం. కొందరు ఎట్లుంటుంది అంటే వాళ్ళకి రాజకీయ అంటే పరిగణన పార్టీలోకి రావాలి. ఇప్పుడు ఏది కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఆ పార్టీని ఉద్దేశం రావాలి. ఇందులో ఇంకా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేసుకోవాలా, వాళ్ళ పనులు చేసుకోవాలి. అంతేకా తప్ప సేవ చేయాలా, ఒక నాయకుడు కావాలన్నటువంటి చిత్తశుద్ధి ఎవరికి లేదండి. అందరికీ నమస్కారం. తెలంగాణ పల్స్కి స్వాగతం. నేను మీ గంధం రాజేష్. అయితే నేటి మన చాయ్పై చర్చ ఒక విద్యార్థి సంఘం నాయకుడు విద్యార్థి సంఘం నుంచి ఎదిగి మన బోధనలోనే అంటే రైళ్ళు వస్తలేదని చెప్పేసి కూడా చాలా ఉద్యమాలు చేసి ఈరోజు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ విషయం కానీ ఇటు బీసీ సంఘాలలో కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఇటు బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన కూడా అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి మన శివకుమార్తో ఈరోజు మనం చాయ్పై చర్చ చేయబోతున్నాం. నమస్కారం శివకుమార్ గారు. నమస్తే రాజేష్. బాగున్నారా? బాగున్నా. చెప్పండి శివకుమార్ గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి. అంటే మేము విన్నాం చాలా సందర్భాల్లో మీరు ఒక కమ్యూనిస్టు భావాజాలం నుంచి వచ్చిన ఫ్యామిలీకి వెళ్ళి వచ్చారు, అందుకే ఇన్ని ఉద్యమాలు చేపడుతున్నారని చెప్పేసి కూడా మేము కనుక్కున్నాము. చెప్పండి దాని గురించి. తప్పకుండా అండి. అయితే మా తండ్రి ప్రభు అప్ప అండ్ మా మదర్ శివకాంత అండ్ మా ఫాదరు ముందుగా వారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇక్కడ రైతు కూలి సంఘంలో నిర్వర్తికంగా చాలా వరకు చాలా సమస్యల మీద పనిచేశారు. మరి అప్పుడున్నటువంటి నిర్బంధంలో ఆయన ప్రాణాలకు తెగించి కూడా ఆయన పనిచేశారు ఇక్కడ ఉన్నటువంటి దానిపైన. మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కొన్ని ఇక్కడ విలేజెస్లో కొన్ని ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థల మీద కూడా ఆయన తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దాని తర్వాత ఆయన ఎంఎల్ పార్టీలో మరి ఒక 2-3 సంవత్సరాలు అజ్ఞాతంకి వెళ్ళడము, అక్కడ ఉండడము, చేయడం వంటివి కూడా చేసి మరి తర్వాత జనజీవన సమితిలో వచ్చేసి మరి ఆయనదైన బిజినెస్ చేసుకుంటూ ఆయనదైనా వెళ్ళిపోవడం సాగింది. అయితే మేము అప్పుడు చిన్నతనంలో మేము వెళ్ళేటటువంటి సభలు, అక్కడ జరుగుతున్న సభల్లో మేము వెళ్ళడం జరుగుతూ ఉండే. సో అప్పుడు ఉన్నటువంటి దాని బ్యాక్గ్రౌండ్ మరి మేము సమాజం మా వ్యూలో చూస్తున్నటువంటి దాని వలన మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికైనా గొంతెత్తాలా, ఈ సమస్యల మీద మనం నిరంతరం పోరాడితేనే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఒక భగత్ సింగ్ మీరు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఫ్యామిలీకి వచ్చింది కాబట్టి ఈ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించుకుంటూ ఈ విధంగా చేశారు. ముందు PDS లో ఫస్ట్ మీ విద్యార్థి సంఘానికి వస్తే ఫస్ట్ మీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మీ ముందుగా మా నాన్న పార్టీలో ఉన్నారు కాబట్టి నేను అదే సంఘానికి వెళ్తే వారసత్వంగా అవుతుంది. వారసత్వంగా వెళ్ళొద్దు అని చెప్పేసి ముందు AIFDS అని చెప్పేసి MCPIU పార్టీ ఉంటది, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అందులో విద్యార్థి సంఘంలో అప్పుడు ఎవరు లేకుండా నిజామాబాద్. మా తండ్రి CPIML లో పనిచేశారు, న్యూ డెమోక్రసీ. అయితే అందులో పనిచేశారు. అయితే నేను ఆయన ఉన్నారు, మరి ఆయన దాంట్లో అంటే CPIML న్యూ డెమోక్రసీ అంటే దానికి అనుసంధానంగా PDS ఉంటుంది కదా, మరి PDS లో మేము పనిచేయాలి కదా. అయితే అప్పుడు అంటే అప్పటి నుంచి నాకు మరి వారసత్వంగా నేను ఎందుకు వెళ్ళాలా అంటే స్వయంగా నాకు అనిపిస్తుండే, ఎందుకు మా నాన్న దాంట్లో నేను వెళ్ళడం ఏంటి, మరి నేను కూడా పోరాటం చేయాలనుకుంటే నా సొంత ఎజెండా పైన నా సొంత పార్టీతో నేను వెళ్ళాలి కదా అని చెప్పేసి MCPIU అంటే
వామపక్ష భావజాలంలోనే మరి ఎంసీపీఐలో వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ, జిల్లా స్థాయి విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా ఉండి దాని తర్వాత రాష్ట్ర అంటే స్థాయిలో ఏది ఏఐఎఫ్డి, ఆల్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్, AISB. అఖిల భారత విద్యార్థి సమైక్య అని అంటే చెప్పేసి మొదట మీరు AISB నుంచి ప్రారంభం చేశారు. ఏఐఎఫ్డిఎస్ ఓకే. చేసామండి. దాని తర్వాత అక్కడ వర్క్ చేసాము నిరంతరంగా. ఇక్కడ బోధనలో సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి వసతి గృహాల్లో కానీ, స్కూల్స్ సమస్యలు కానీ, మరి స్కూళ్ళల్లో టీచర్లు లేకపోవడం, హాస్టల్లో సరిగా ఫుడ్ పెట్టకపోవడం, మరి వాళ్ళకి నాణ్యంగా అందాల్సిన మెనూ ప్రకారం ఫుడ్ పెట్టకపోవడం, మరి అప్పుడు బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ హాస్టల్లో కానీ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, దానివల్ల పిల్లలు ఇబ్బందులు పడుతుంది. దాని మీద ఎప్పటికప్పుడు వెళ్ళి అక్కడ ఫుడ్ సరిగ్గా ఉంటుందా లేదా, మరి పేద బడుగు బలైన వర్గాల ప్రజలు ఉంటారు కాబట్టి వారి కోసం మన వంతుగా మనం చేయాల్సినటువంటి చాలా వరకు చేసాము. అండ్ విద్యా సంస్థల్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఫీజుల మీద నియంత్రణ తేవాలని చెప్పేసి, మరి ప్రైవేట్ సంస్థల్లో మౌలిక వస్తువులు లేవని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇటు విద్యార్థి విభాగంగా ఇటు కొనసాగుతుంది. అంటే మీ ఎడ్యుకేషన్, మీ చదువు ఎట్లా కొనసాగేది? నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి. నా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో కంప్లీట్ అయింది. మరి దాని తర్వాత నేను సాఫ్ట్వేర్ కాబట్టి నేను టీసీఎస్ లో జాబ్ చేయడం జరిగింది. ఒక 3 to 4 years సాఫ్ట్వేర్ స్థిరపడి మళ్ళీ ఉద్యమాలు చేస్తున్నారా లేకపోతే ఆపేశారా? అంటే నేను కూడా సార్ ఎలా చేస్తున్నా అంటే, మా కాలేజ్ టైంలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను ప్రతి సోమవారం మంగళవారం లీవ్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఉద్యమాలు చేస్తుంది. అంటే నా సొంత సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల సమస్యల మీద నేను సోమవారం వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం కానీ, ఇక్కడ ఉన్న సమస్యల మీద ఎంఈఓ డిఓ గారికి చేయడం కానీ అలాంటివి చేయడం చేస్తుంటే తర్వాత కాలేజ్కి వెళ్తుంది. అదే సేమ్ అదే ప్రకారంగా. ఇప్పుడు అదే విద్యార్థి సంఘమా లేకపోతే విద్యార్థి సంఘం ఏమన్నా చేశారా? లేదు, విద్యార్థి సంఘంలో పనిచేస్తుంది. కంప్లీట్ గా అంటే ఎన్ని విద్యార్థి సంఘాల్లో పనిచేశారు? నేను 2 విద్యార్థి సంఘాలు పనిచేస్తాను. ఆల్ ఇండియా ఏఐఎఫ్డిఎస్. తర్వాత అక్కడ నుంచి మా తండ్రి గారు ఉన్నటువంటి పార్టీలో, మరి అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మరి అంత టాలెంట్ ఉంది, మరి అందులో ఎందుకున్నాం, మరి అదే సేవ మీ నాన్న పని చేస్తున్నాడు, మరి భావాజాలం ఉంది, పార్టీ గురించి నీకు క్లియర్గా తెలుసు, పార్టీ ఉద్దేశం ఏంటో, పార్టీ సిద్ధాంతాలు నీకు తెలుసు, మరి ఆ సిద్ధాంతాల ప్రకారంగా నువ్వు ఇందులోకి రావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు అంతా కలిసి నాకు చెప్పడం చేస్తే, సరే దాని గురించి కూడా నేను చేస్తాను. ఎక్కడున్నా సరే విద్యార్థులకు నా వంతుగా వాళ్ళకి హక్కులు దక్కాలా అని చెప్పేసి చేయడమే కదా అని చెప్పేసి అందులో నుంచి BDSUలో రావడం జరిగింది. అందులో కూడా డివిజన్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి PDSUకి వస్తే PDS లో కూడా చాలా రకాలుగా వర్గాలుగా విడిపోయినాయి, ఎన్నో సంఘాలు ఏర్పడినాయి. ఇటు పార్టీ కూడా అనేక రకాలుగా కూడా 4-5-3 ముక్కలు అయినట్టు కూడా కథనాలు వస్తాయి. మరి అట్లాంటి పార్టీలో అంటే మీరున్న ఆ రోజుల్లో ఎలా ఉండేది? అంటే మీరున్నప్పుడు ఈ వర్గపోరు ఉండేదా? వర్గపోరు ఉండేదండి. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలో రాయల వర్గం, చంద్రన వర్గం 2గా విడిపోయినాయి. అప్పటికి పెద్ద ఎత్తున గొడవలు నడుస్తా ఉన్నాయి, పార్టీ ఆఫీసుల కోసం పంచుకోవడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో నేను రావడం జరిగింది. ఇక్కడ అసలు చంద్రన వర్గంలో నేను రావడము, ఇక్కడ జిల్లాకి గట్టిగా మరి క్యాడర్ దొరకడము, మరి అనేక ఉద్యమాలు, కలెక్టరేట్ ఆఫీస్ కానీ, ఇక్కడ నుంచి నిజామాబాద్ కానీ, ఎడపల్లి కానీ, బోధన్ కానీ ఏ సమస్య ఉన్నా లగెత్తుకుపోవడం, అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం, ఎమ్మెల్యే ఎంపీ ఎవరున్నా సరే వారి దగ్గరికి పోవడం, దాని గురించి నిలదీయడం, ఉన్నటువంటి అధికారులకు, ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ అంటే వెళ్ళడం, ధర్నాలు చేయడం, అక్కడ మెమోరాండం ఇవ్వడం, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాని మీద పోరాటం చేయడం అంటే మేము చేస్తున్నాం. ఓకే. మరి ఈ కాలంలో మీరు చేస్తున్నప్పటి నుంచి మళ్ళీ మీరు విద్యార్థి సంఘాన్ని వదిలేసి మళ్ళీ ఇటు ఈ రైల్వే ఉద్యమం ఏంది మరి కొత్తగా? అంటే ఎందుకంటే నేను 2019లో అండి నాకు ఫస్ట్ మన లోకల్ ఛానల్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి నాకు వాయిస్ ఏమన్నారు. దేని గురించి అన్న వాయిస్ అంటే, ఇట్లా బోధన్లో రైలు బంద్ అయిపోయింది, బోధన్ మిర్జాపల్లి రైలు బంద్ అయిపోయింది, 2 నెలలు గడుస్తుంది, అందరు నాయకుల దగ్గరికి వెళ్ళినాం, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు శివ, మరి దీని గురించి నువ్వు చెప్పు అంటే, అప్పటికప్పట్లో నాకు వాయిస్ ఇవ్వమంటే నేను అన్న, మన రైల్వే చరిత్ర మనకు తెలిసింది బోధనలో. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి రైల్వే వ్యవస్థ ఎట్లా ఉండే అంటే, ఇక్కడ ఉన్నటువంటి గూడ్స్ ఏదైతే ఉన్నాయో చెరుకు పండించి నేరుగా పొలం నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళేటటువంటి స్థాయిలో మనది. కోల్కతా తర్వాత పెద్ద స్థాయిలో బోధన ఉండే, అంటే రైల్వే సంబంధించినటువంటి, అంటే గూడ్స్ కూడా ఒక చెరుకు కూడా పొలం నుంచి డైరెక్ట్ గా రైల్వే ట్రాక్ల ద్వారానే షుగర్ ఫ్యాక్టరీకి వస్తుండే. ఓకే. చెరుకు అట్లాంటి మనం చూసాం నిజాం కాలంలో. అంటే మనము ఈ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మనం చూసాం. అయితే తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు రైల్వే స్టేషన్లే బంద్ అవుతున్నాయి, ఉన్న రైల్వే స్టేషన్లు బంద్ అవుతుంది. శంకర్ నగర్ రైల్వే స్టేషన్ కానీ, శంకర్ నగర్ రైల్వే స్టేషన్ లేకపోతే మనకి బోధనకి రైల్వేస్ అనేటువంటిదే లేకుండా, రైల్వే అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని, ఇక్కడ ఉన్నటువంటి చక్కెరని, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కర్మాగారాన్ని ఉద్దేశించి రైల్వే లైన్ రావడం జరిగింది.
నాకు తెలిసి ఒకవేళ అందుకే ఫ్యాక్టరీకి దగ్గర అదే, అక్కడ రైల్వే ట్రాక్ ఉంది అండ్ ఇవన్నీ ఉన్నాయి. సపరేట్ లైన్ ఉండే, మీరు చూసుకుంటే ఇంతకు ముందు ఫ్యాక్టరీ లోపలికి గూడ్స్ తరలించడం సపరేట్ లైన్ ఉండే, ఓకే దాన్ని టోటల్ నిర్వీర్యం చేశారు. మరి ఈ యొక్క ఆధునిక పోకడలకు పోయి ఉన్నటువంటి స్టేషన్లను కూడా రద్దు చేశారు. ఇప్పుడు శంకర్ నగర్ లేదండి, ఎడపల్లి మండల కేంద్రమైనటువంటి ఎడపల్లి రైల్వే స్టేషన్ లేకుండా ఈ రోజుకి 4 సంవత్సరాలు 2.5-3 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కేంద్రానికి సంబంధించినటువంటి వారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు మాజీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఏదైతే ఉందో రైల్వేస్ పేద బడుగు బలైన వర్గాలకే అవసరం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు అంటే ఫ్యాక్టరీ కూడా మూతపడ్డది, బోధన కూడా అంత అనుకున్న విధంగా డెవలప్మెంట్ కూడా ఏం లేదు. సో ఇప్పుడు రైల్వే వచ్చినంత మాత్రాన డెవలప్మెంట్ అవుతుంది అంటారా? లేదండి, రైల్వేకి మీరు తప్పు. మీరేమో అనేది ఏంటంటే ఫస్ట్ రైల్వేకి ఆదాయం ప్రతి నెల 30 నుంచి 50 కోట్ల ఆదాయం ఉందండి గూడ్స్ రవాణా. రైల్వే, నేను ఇంతకు ముందు వచ్చినటువంటి రైల్వే జిఎం గారు ఎవరైతే ఉన్నారో గజానన్ మల్లి గారికి ఒకటే ప్రశ్న అడిగింది, సార్ రైల్వే ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజలకు సేవ చేయడం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రైళ్ల కోసం తహతహలాడుతుంటే మరి ఇక్కడ నుంచి రైల్ గూడ్స్ ఉన్నది అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అంటే అప్పుడు మేము ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం. సరే, ఎలక్ట్రిఫికేషన్ 2023 లోపే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిఫికేషన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఎలక్ట్రిఫికేషన్ చేయలేదు. దాని గురించి అడగడం జరిగింది. అయితే మొదటిగా అడిగినాక మేము ఫస్ట్ సక్సెస్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ బోధనలో స్టార్ట్ అయింది. కరోనా టైంలో స్టార్ట్ అయితే కరోనా ఎండింగ్ లోపు అయిపోయింది ఎలక్ట్రిఫికేషన్. మరి నిజామాబాద్ నుంచి అటు కాలేదు, అప్పటికి ముందు బోధనే అయింది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం, అనేక రకాలుగా. ఫైనల్ గా మీరు అనుకున్న అయితే సాధించారు, తిరిగి రైలు అయితే తెప్పించగలిగిందా? వచ్చిందండి. మేము చేసినటువంటి పోరాటాలకు అనుగుణంగానే బోధన మహబూబ్ నగర్ బంద్ అయిపోయింది, దాన్ని స్టార్ట్ చేయించినాం. తర్వాత కరీంనగర్ రైలు ఏదైతే ఉందో ఇక్కడ రాదు అని చెప్పేసి చాలా మంది నాయకులు ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అన్నారు, ఓ నైహోతా ఉస్తే కుజ్బి నైహోతా అనేటోళ్ళకి కూడా సరే అని చెప్పేసి, సరే వాళ్ళు అన్నంత మాత్రాన మనం నిరాశపడేది లేదు, తప్పకుండా ఉద్యమం చేయాల్సిందే, సాధించాల్సిందే అనేటువంటి నమ్మకంతో మేము పోరాటం చేసినాము. బోధన్ కరీంనగర్ రైలు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా 1 సంవత్సరం అవుతుందండి, ట్రయల్ రన్ అని చెప్పేసి తెచ్చి పెట్టారు, కానీ డైలీ వస్తుంది, కానీ ఇక్కడ నుంచి ప్రజలను ఎక్కించుకోకపోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో టికెట్లు ఇవ్వకపోవడం, దీని విషయం మీద కూడా చాలా మరి ప్రతిసారి నేను నాయకులకు అడుగుతున్నాను. అవసరమైతే ఈ రైల్వే సమస్యల మీద వచ్చే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో కూడా అయినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మా జేఏసీ నాయకులు 3 నామినేషన్ వేయడం జరిగింది. మరి ఇక్కడ నిరసనగానే వేసాం, కానీ విద్యార్థి సంఘ నాయకులుగా మేము ఉన్నటువంటి జేఏసీలో మరి మాకు ఎలాంటి రాజకీయ రంగులు పులుమలేదండి. మేము పార్టీ నుంచి బేస్ చేసుకున్నా ఇండివిజువల్ గా ప్రజల సమస్యల కోసం బోధనలో పుట్టినటువంటి బిడ్డగా మేము దిగాల్సిన కర్తవ్యంగా మేము చేస్తున్నాం, అంతే. ఇక్కడ ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, ఎలాంటి రాజకీయ పార్టీకి అనుసంధానం కూడా మేము పనిచేయం. బోధన సమస్యల పరిష్కారమే మా ముఖ్య ఉద్దేశం. మరి ఈ టైంలో అంటే మీరు చేస్తున్న ఈ రైల్వే ఉద్యమం కానీ, ఇటు స్టూడెంట్ విభాగం నుంచి చేస్తున్న ఉద్యమాలు కానీ, ఈ ఉద్యమాలు అనగానే కంపల్సరీ ఆపోజిటే ఉంటుంది ప్రభుత్వానికి. అవునండి. మళ్ళీ అప్పుడు మీరు ప్రభుత్వంలో చేయడం ఏంది, బీఆర్ఎస్ పార్టీలో చేయడం ఏంది? బీఆర్ఎస్ లో ఎందుకు అసలు చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాలు, మరి ఇక్కడ మేము గతంలో కూడా బాడ్లో మేము ఎలక్షన్లో నిలబడడం జరిగింది పార్టీ నుంచి. అయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ డెవలప్మెంట్ చేస్తాం మేము అని చెప్పేసి అనడం జరిగింది. సో దాని ద్వారా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అండ్ మనల్ని నమ్ముకున్న వాళ్ళకు మనం కొంచెం సహాయం చేయాలి. మనకు నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఈ రాజకీయ అవసరాలు అంటే మనకు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ, వాళ్ళకు మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించడంలో మనం తోడ్పాటు అవుతామన్న ఉద్దేశంతోనే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వాళ్లకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇవన్నీ పిఆర్ఎస్ లో రావడం జరిగింది. పిఆర్ఎస్ లో వచ్చినాక కూడా మేము ఉద్యమాన్ని ఎప్పుడు ఆపలేదండి. రైల్వే ఉద్యమం మీరు ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే పార్టీలో ఉన్నా కూడా మీ ఉద్యమం అంటే మరి అది అపోజిషన్ అవుతుంది కదా, అంటే ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు. ప్రజల కోసం ఏ పార్టీ ముఖ్య ఉద్దేశం అడిగినా ఒకటే, ప్రజల సంక్షేమం. మరి మేము చేసేది ప్రజల కోసమే కదండి, మా సొంత ప్రయోజనాల కోసం కాదు. మీకు పార్టీ నుంచి ఇబ్బంది అంటే పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది కలగదు? నాకు ఎలాంటి ఇప్పటి వరకు అయితే ఎలాంటి మాకు ఏమనలేదు. ఒకవేళ దాన్ని పార్టీ సిద్ధాంతాలు మాత్రమే మీరు పనిచేయాలని చెప్పేసి ఎప్పుడు ఎవరని లేదా? ఒక సందర్భంలో ఒక నాయకుడు అనడం జరిగింది మాకు, నువ్వు పార్టీకి అగెన్స్ట్ గా చేస్తున్నావు,
పార్టీకి అగేన్స్ట్ చేస్తున్నా కానీ ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి ఒకవేళ నాకు ఉద్యమాన్ని ఆపవలసి వస్తే అవసరమైతే పార్టీ వీడితే ఉద్యమాన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి మేము కరాఖండిగా చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే షకీల్ గారు ఉన్నారు. ఆ షకీల్ గారి దగ్గరనే మీరు కూడా అంచనలో మీరు కూడా ప్రధానంగా పనిచేస్తారు. అంటే మీకు ఆయనకి ఎలా ఉండేది కోపం? బాగుండే అండి. షకీల్ గారు కూడా అంటే మీ ఉద్యమానికి ఇటు సహకరించే వాళ్ళ? సహకరించలేదండి, ఏ రోజు సహకరించలేదు. కానీ అచ్చా కడతా రైల్వేగా కడతా అనేటువంటిది ఒకటి ఉంది అంతే, వాళ్ళు అంటుండే తప్ప ఏ రోజు మాకు చేయాలా అసెంబ్లీలో మాట్లాడడం కానీ లేదండి, లేదండి, ఎప్పుడు చేయలేదు. కానీ ఒకసారి మేము బతిమిలాడి మరి సార్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక లెటర్ రాయాలా అని చెప్పేసి బతిమిలాడి ఆ లెటర్ రాపించుకొని ఒకటి జిఎం గారు వచ్చినప్పుడు దాన్ని సబ్మిట్ చేయించడం జరిగింది. అదే విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ గారి దృష్టికి ప్రకాష్ రెడ్డి గారికి కూడా స్వయంగా కాల్ చేసి చెప్పడం, సార్ ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద ఉన్నటువంటి జిఎం గారికి ఒక ఎంపీ దగ్గర నుంచి ఒక లెటర్ తెప్పించండి, అది బాగుంటది అని చెప్పేసి వారికి స్వయంగా ఫోన్ చేసి కూడా చెప్పడం. ఎమ్మెల్యే షకీల్ గారు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని భూములు కబ్జాకు అంటే ఆయన అనుచరులో మరి ఆయన ఎవరో తెలియదు, దాని వెనకాలైతే ఆయన ఉన్నారు. అలాంటి టైంలో ఆయన అనేక భూములు కబ్జాకు గురైనాయి. ఈ కబ్జాకు గురైనప్పుడు మీరు చేస్తూ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ గురించి కూడా ఉద్యమాలు చేశారు. అవునండి. ఆ ఫ్యాక్టరీ భూ కబ్జాల మీద కూడా మీరు ఉద్యమాలు చేశారా? అంటే ఎందుకు మరి ఈ విధమైన కబ్జాలు ఎందుకు చేపడుతున్నారని చెప్పేసి ఎప్పుడైనా ప్రశ్నించడం జరిగిందా? ప్రశ్నించడం అంటే అండి, మేము పార్టీలో మనం వచ్చినాక అప్పటికి మేము ఉద్యమం చేసేటప్పుడు రాఘుల్ సార్ ఇంతకుముందు ఉండే సార్, రాఘుల్ సార్ ఆయన ఉన్నప్పుడు సార్తోని మా అనేక నిరసన కార్యక్రమాలు నిరాహార దీక్షల్లో ఆయనతో నుండి సార్ ఎక్స్పైర్ అయినాక, ఎందుకంటే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యమంలో ఒక ఘట్టాన్ని మరి ప్రజల కోసం ఫ్యాక్టరీ ఎందుకు తెరవాలా అనే దాన్ని ముక్త కంఠంతో ఆయన మూమెంట్ చాలా గొప్పదండి. ఈ రైల్వే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం కార్మికుల కోసం ఆయనకు వచ్చే పెన్షన్లు సగం పెన్షన్ ఉద్యమాల ఖర్చు పెట్టి మరి అలా పనిచేశారు. అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మేము చాలా అంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి ఉద్యమాలు చేయడం. అంత బాగుంది అనుకునే టైంలో లాస్ట్ ఎలక్షన్ లో, ఈ శాసనసభ ఎలక్షన్ లో మరి మీరు పార్టీ మారినట్టు కూడా వినిపించింది. అవునండి, పార్టీ మారడం జరిగింది. కారణం ఏంది? కారణం అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మేము అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అండ్ దాంతోపాటు చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఏం కాదు, ఆర్థికంగా సమస్యలు ఏం కాదు, ఒట్టిగా వీళ్ళు చేయాలా అనుకుంటే కూడా అయిపోతాయి, కానీ అలాంటివి చేయకపోవడం, మరి వారి నిర్లక్ష్యం, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఏదైనా సమస్య చెప్పినా వారు సమస్యని విననట్టు వ్యవహరించడం. అండ్ ఆ బీఆర్ఎస్ లో కూడా అంతర్గత పోరు నడిచింది. అంతర్గత పోరులో జరిగినప్పుడు కూడా ఆయన మౌనం వహించడం. మేము ఏ రోజు పార్టీలో మేము జీరో దందాలు చేయలేదు, పార్టీని అడ్డు పెట్టుకొని పార్టీని బద్నాం చేయలేదు, పార్టీని అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేయలేదు, పార్టీలు పెట్టుకొని మేము ఏం చేయలేదు. ఎందుకంటే మాకు క్లీన్ కాలర్ కాబట్టి మేము ఏ రోజు అట్లాంటివి చేయలేదు. సో అట్లాంటి చేశారని చెప్పేసి మేము సాక్ష్యాధారాలతో చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. మరి వారి మీద చర్యలు తీసుకోకపోవడం, వారి మీద ఎలాంటి మరి మేము అంతర్గతంగా కుమ్ములాట్లైనా దాని గురించి పట్టించుకోకపోవడం, మరి నాయకుడు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మనం దాంట్లో ఉండడం తప్పు అని చెప్పేసి. అయితే ఇక్కడ లేకపోతే మీకు షకీల్ గారికి లేదండి, షకీల్ గారికి పడని విషయాలు మాకేం లేదండి. ఆయన చాలా అప్పట్లో ఎలక్షన్ సమయంలో ఒక యువజన గర్జన కార్యక్రమం చేపట్టారు. అవునవును, అది గర్జన. అవును, దానికి అనేక మంది ఎందుకంటే దానికి రావడం జరిగింది. అంటే మీరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీ యువజన విభాగానికి దానికి మీకు కూడా పిలవకుండా ప్రోగ్రామ్ మొత్తం చేస్తారని చెప్పి అనిపించింది. అదే అండి, అదే ఎందుకు కారణం ఏంటి అంటే ఎందుకంటే పక్కన పెట్టినట్టే అనుకోనా? పక్కన పెట్టినట్టు అంటే అదే అయిందండి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు సరే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు ఒక సర్వ హక్కులు ఉంటే చేశారు. పార్టీ పరిగణంలోకి వచ్చినప్పుడు పార్టీ విధి విధానాలు, ఎందుకంటే మనం ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చినాం కాబట్టి మనకు విధి విధానాలు ఎట్లుంటాయి, పార్టీ ఎట్లా వర్క్ చేయాలా, ఏం చేయాలంటే మనకు ఐడియా ఉంటుంది. బిఫోర్ ఎలక్షన్స్ యువ గర్జన కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు ఎమ్మెల్సీ కవిత గారు అందరూ రావడం జరిగింది. ఆ రోజు ప్రధాన కార్యదర్శి రూల్స్ ఏముంటాయి అంటే విధి విధానాలు ఏముంటాయి, ప్రధాన కార్యదర్శి దాంట్లో కంపల్సరీగా ఉండాలి. ఆ యొక్క కార్యక్రమాన్ని నాకు పిలవకపోవడం, అసలు ఆ కార్యక్రమం గురించి నాకు అసలు తెలిపకపోవడం, మరి దానికి ఏం విలువ ఉన్నట్టు, నా యొక్క పదవికి ఏం విలువ ఉన్నట్టు, అంటే వారు ఇష్టానుసారంగా మీరు ఇంకా పార్టీకి వద్దని చెప్పేసి రాజీనామా చేయడం, బహిరంగంగా రాజీనామా చేసి మరి
దీని విషయంలో మరి మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి మరి? కాంగ్రెస్ పార్టీలోకి సరే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంటే, ఎందుకంటే మనం ఎప్పుడు పోరాట ప్రతిమ ఉంటది కాబట్టి పోరాటాలు చేయాలా, ప్రజల కోసం చేయాలా కాబట్టి మనం ప్రజలు అంటే ఇక్కడ ఉన్నటువంటి నియంత పోకడలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు నియంత పోకడలు అని చెప్పేసి అంటున్నారు. ఇటు షకిల్ యార్కి మీకు కమ్యూనికేషన్ బాగుంది అంటున్నారు. సో మళ్ళీ ఆయనని ఓడగొట్టడానికి ఇటు అప్పుడున్న ప్రతిపక్షం ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీరు ఇటు పార్టీలో చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం. ఎందుకంటే ఆ రోజు అక్కడ అయినటువంటి దగ్గర మనకు తెలుసు, ఎందుకంటే మా దగ్గర ఏరియాని కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ ఏముందని అడిగితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం, ఇంకా కొన్ని దగ్గర వారి యొక్క రూల్స్ ని వాళ్ళు పరిగణనలోకి తీసుకొని చాలా దాన్ని దుర్వినియోగం చేశారండి. సో అవన్నీ నచ్చకనే పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. సో మనకెందుకంటే సో ఫైనల్ గా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు, తర్వాత కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది బాగుందా అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అండి, వేరియేషన్స్ అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు వర్క్ చేశారు, వాళ్ళతో వర్క్ చేసాం ఎలక్షన్స్ ముందు, చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ కొందరు నాయకులు కూడా ఇక జెడ్పీ చైర్మన్ లాంటి వాళ్ళు కూడా వలసలు రావడము, ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో పాత క్యాడర్ని దూరం చేసుకోవడం, అవన్నీ మెల్లమెల్ల లోపల నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా. ఎందుకంటే మేము అంటే పెద్ద స్థాయి నాయకులు వచ్చి ఇన్ని రోజులు 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండి బాధపడ్డటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళ కొందరు ఎట్లుంటుంది అంటే వాళ్ళకి రాజకీయ అంటే పరిగణన పార్టీలోకి రావాలి. ఇప్పుడు ఏది కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఆ పార్టీని వదిలేసాను, ఇందులోకి రావాలి. ఇందులో ఇంకా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చేసుకోవాలా, వాళ్ళ పనులు చేసుకోవాలి, అంతేకా తప్ప సేవ చేయాలా, ఒక నాయకుడు కావాలన్నటువంటి చిత్తశుద్ధి ఎవరికి లేదండి. ఒక పొలిటీషియన్ గానే కావాలా, ఒక పొలిటీషియన్ రోలే ప్లే చేస్తుంది తప్ప నాయకుడుగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రం ఎవరు ఈ ఉద్యమాల కోసం మీ సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి ఉద్యమాలు చేస్తున్నట్టు కూడా వినిపించింది, నిజమేనా? అవునండి. అంటే ఎందుకంటే ఈ యొక్క రైల్వే ఉద్యమం కోసం నేను గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ లో గట్టిగా ఈ యొక్క మన ఎందుకంటే భగత్ సింగ్ చెప్పినట్టు భైరంగు సునానేకే లియే ధమాకాకి జరూరత్ అవుతుంది. ఎందుకంటే చౌటి వాడికి వినిపించాలంటే శబ్దం గట్టిగా చేయాల్సి వస్తుంది. శబ్దం గట్టిగా చేయాలంటే మరి మనం అది చేస్తూ ఇది చేసుకోవడం తప్పు చేయలేం కాబట్టి తర్వాత జాబ్ చేసుకోవచ్చు, మనం ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యమం చేయాల్సిందే. ఈ రైల్వే ఉద్యమము, ఈ రైల్వే సాధించాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యమం ఇంకా కొంత తీవ్ర స్థాయిలో తీసుకురావాలా, అన్ని విధాలుగా మనం మరి ఉద్యమం చేయాలి. ఇప్పుడు రైల్వే సంబంధించి రైల్వే ఇప్పుడు తిరుపతి ట్రైన్ ఒకటి, మహబూబ్ నగర్, ఈ 2 రైలు రాకపోకలు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటారు. దీనిపైన మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో ఏమన్నా ఇప్పటికే పావులు కలుగుతున్నాయి. అంటే ఇంకోటి ఏంటంటే ఆదిలాబాద్ ఆర్మూర్ రైలు కోసం రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ అయిపోయినాయి ఆదిలాబాద్ లో. అక్కడ నుంచి కూడా మాకు మిత్రులు ఉన్నారు, వారికి కూడా మేము ఈ యొక్క విషయాల మీద మేము చెప్తా ఉన్నాము. ఈ యొక్క విషయాల మీద మనం ఏ రకంగా పోరాటాలా, ఎట్లా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనే దాని మీద మేము ఎప్పటికప్పుడు మేము కమ్యూనికేట్ చేసుకుంటా ఉన్నాము. అండ్ దీంతో పాటు నిజామాబాద్, ఆర్మూరు, నిర్మల్ ఇవంతా ఏరియాస్ లో మాకు రైల్వే కోసం పోరాడేటువంటి టీం మాకు ఉంది. ఇటు డెగ్లూరు కానీ మరి భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా ఈ నాయకుల్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. ప్రజెంట్ ఉన్న ఇక్కడ ఉన్న శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని కూడా సేమ్ ప్రశ్నించారా? అవునండి, నిన్ననే మేము ఈ యొక్క విషయం మీద వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు రైల్వే గురించి నిన్ననే ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది, ఈరోజు పత్రికల్లో కూడా ప్రచురమైంది ఆ వార్త. ఏంది రెస్పాన్స్ అంటే వాళ్ళు అన్నారు మా గవర్నమెంట్ లేకుండే అని చెప్పేసి అన్నారు. మా గవర్నమెంట్ లేదు కదా సార్, గవర్నమెంట్ లేకపోయినా స్టేట్ లో ఉన్న అంటే గవర్నమెంట్ కేంద్రం కాబట్టి సార్ ఏది ఉన్నా సార్ బోధన ప్రజలు అయితే మీ వాళ్ళే కదా, సమస్యలు బోధన ప్రజలే కదా అని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఈ విషయం మీద నేను జిఎం గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పేసి అనడం జరిగింది. కానీ ఏ నాయకుడైనా రేపు వచ్చే ఎలక్షన్ లో ఓట్ల మీద ఉన్న ప్రేమ ఉంటది కానీ ప్రజలకు చేయాల్సిన సౌకర్యాల మీద ప్రేమ కరువైతుంది అనేటువంటిది మాత్రం నేను క్లియర్ గా చెప్పగలను. భవిష్యత్తులో ఈ నెక్స్ట్ చూస్తామండి, లేకపోతే 100% అవసరం అయితే ఇప్పుడు ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో 100% ఏ రకంగా రైల్వే ఉద్యమం నుంచి మీ ఉద్యమకారులు ఏమన్నా మళ్ళీ పోటీ చేసే అవకాశాలు చేస్తారండి. ఎందుకంటే మన నిజామాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉంది.
గతంలో కూడా చూసుకుంటే పసుపు రైతులు కూడా చాలా వందల సంఖ్యలో నామినేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రైల్వేకి సంబంధించి కూడా ఏసీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా, స్పెషల్లీ బోధన నుంచి? తప్పకుండా అండి, మేము అదే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. అండ్ మాతో పాటు ఇక్కడనే కాకుండా నిజామాబాద్ పార్లమెంటు మొత్తంలో ఎంతమంది వేస్తారు అనేటువంటిది కూడా మేము కొన్ని రోజులు చెప్పేస్తాము. దాని గురించి మేము తప్పకుండా ఈ ఉద్యమంని మాత్రం వీడేది లేదు. ఎందుకంటే నిజామాబాద్ గడ్డ పోరాటాలకు అడ్డ కాబట్టి ఏ రోజు కూడా అంత పెద్ద సీఎం కూతుర్ని ఓడించినటువంటి ఘనత నిజామాబాద్ లో ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం లేదండి, తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఎలా ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు. ఈ సమస్యల మీద కనుక వారు కరెక్ట్ గా స్పందించకుండా ఈ యొక్క ఎలక్షన్ కూడా పడకంటే ముందు ఈ యొక్క రైల్వే సమస్యల మీద పరిష్కార దిశగా అడుగులు వేయకపోతే తప్పకుండా దీని యొక్క శక ఏదైతే ఉందో కంపల్సరీగా ఈ వచ్చే ఎన్నికల్లో తగులుతుంది. దానికి ఎవరైతే నియంత పోకడలకు పోయిర్రో వాళ్ళు తప్పకుండా దాన్ని అనుభవిస్తారని చెప్పేసి మేము క్లియర్గా చెప్తాం. సో భవిష్యత్తులో ఖచ్చితంగా రైల్వే గురించి మీరు తప్పకుండా వేసే అవకాశాలు అనిపిస్తున్నాయి. తప్పకుండా అండి, అవకాశం వస్తే ఒక్కటిని కాదండి, చాలా మంది వేస్తారు. ఉద్యమం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ గురించి? ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంటానని చెప్పేసి చెప్తుంది. మరి ఈ కమిటీ వస్తుంది, మీ ఉద్యమం ఏమైనా ఉంటుందా? ఉంటదండి, తప్పకుండా. కార్మికులకు ఈ మధ్యలో సైకిల్ యాత్ర అని చెప్పేసి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అట్లాంటి ఉద్యమాలకి మేము అనేది ఒకటే అండి, మా రాజకీయ పార్టీలకు పక్కన పెట్టి బోధన ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో దాని గురించి తప్పకుండా మేము ఉంటాం. సమస్య ఏదైనా సరే వచ్చే లాస్ట్ కి బోధనలో హనుమాన్ మందిర్ ఇష్యూ ఉందండి. హనుమాన్ మందిర్ భూములని అంటే స్వయంగా మీరు అంటున్నారు కమ్యూనిస్టు భావాజాలం ఉంది మీకు, భావాజాలం ఉందని చెప్పేసి భావాజాలం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా అపోజిషన్ లో ఉన్నా వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. అదే సో మీ పోరాటం కూడా దానికోసమేనా? అంటే ఏమో అండి, అది మేము ఎందుకంటే మాకు అది ఒక ప్యాషన్ అంతే. చెయ్యాలా, ఇది హక్కు వాళ్ళకి దక్కాలా, హక్కుకు దక్కాల్సినటువంటి వాళ్ళకి దక్కాలనే దాని మీదనే మా పోరాటం. అండ్ హనుమాన్ మందిర్ భూముల విషయంలో ఎలక్షన్ లో శివకుమార్ పోటీ చేస్తున్నాడా కౌన్సిలర్? తప్పకుండా అండి, మా గల్లీ ప్రజలు ఇప్పటికే మీరు చూసుకున్నట్లయితే సమస్యలు ఏవైతే ఉంటే సరే అధికారంలో మన పార్టీ ఉందా ఎదుటి పార్టీ ఉందా మనకు అవసరం లేదు. మా గల్లీ సమస్యలకు పరిష్కారం అవుతుందా లేదా, మా గల్లీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కార దిశగా అవుతున్నాయా లేదనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఒకవేళ ప్రజలు వాళ్ళు వచ్చి నువ్వు నిలబడాలా నువ్వు చెయ్యాలా అంటే మాత్రం యునానిమస్ గా నిలబడి తప్పకుండా అవకాశం ఉంటే యునానిమస్. సో ఫైనల్ గా బోధన ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఎందుకంటే మా ఐడియాలజీ భగత్ సింగ్ ఐడియాలజీ. ఒక బ్రదర్ ఆఫ్ భగత్ సింగ్ అని అనుకుంటాను ఇప్పుడు భగత్ సింగ్ ఎందుకు మరి ఈ యొక్క చావు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలా, ఇప్పుడు చేసే ఆలోచన భవిష్యత్తుకు ఉపయోగపడాలా అనేటువంటిదే ఆలోచన. ఇప్పుడు కూడా నేను ఇక్కడ బోధనలో ఉన్నటువంటి స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి ఒకటే చెప్తాను, మీ యొక్క పిల్లల్ని రాజకీయంగా పెంచండి. ఎందుకంటే విద్యార్థి సంఘాల్లో పెంచండి, విద్యార్థి సంఘాల్లో పంపించండి. విద్యార్థి సంఘాల్లో వెళ్తే వాళ్ళకు రాజకీయంగా అనుభవాలు వస్తాయి. ఎందుకంటే ఒక నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో ఒక లాయర్ని అవుతా, డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా ఉంటారు, కానీ ఒక పొలిటీషియన్ అవుతా, ఒక రాజకీయ నాయకుని అవుతా అని చెప్పేసి ఎవరు అంటలేదు. సో ఇవన్నీ రావాలంటే మూలాలుగా ముందుగా మీ యొక్క పిల్లల్ని విద్యార్థి సంఘాల్లో వైపు వాళ్ళని ఇలా ఉంటుందని చెప్పేసి పోరాట ప్రతిమ అక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతానే కదండి పెద్ద ప్లేయర్ అయ్యారు. ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, ఉన్నటువంటి కేసీఆర్ కానీ, ఉన్నటువంటి నాయకులు బడాబడ నాయకులు అంతా విద్యార్థి సంఘాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. ఏదో ఈ రోజు వచ్చి రాత్రి 1 night లో విద్యార్థి సంఘాల నుంచి వస్తాయి. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు విద్యార్థి సంఘాల్లో వెళ్ళడానికి వ్యతిరేకించొద్దు. ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ వ్యతిరేకించొద్దు. వ్యతిరేకిస్తే ఎందుకంటే రేపటి రోజు ఒక ఇంట్లో ఒక పొలిటీషియన్ ఉండాలండి. ఒక ఇంట్లో ఒక పొలిటీషియన్ ఉంటేనే ఇల్లు సేఫ్ గా ఉండే పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు ఉన్నటువంటి చూసుకుంటే ఒక లాయర్ ఒక డాక్టర్ ఉండాలంటారు, ఒక పొలిటీషియన్ కూడా ఉండాలి ఇంట్లో, అయితేనే మనకు ఇల్లు సక్రమంగా ఉంటుంది. లేకపోతే ఇల్లు గడిచే పరిస్థితి కూడా ప్రాబ్లం అవుతుంది అంతే. సో ఇదండి నేటి చాయ్ పే చర్చ శివకుమార్ గారితో. చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్. నేను మీ గంధం రాజేష్.